హలో అందరికీ, వెల్కమ్ టు మై డే. ఈరోజు నేను ఇంట్లోనే ద్రాక్ష జ్యూస్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసరికి సీడ్లెస్ ద్రాక్ష అంటండి. అరకిలో 100 రూపాయలు తీసుకున్నారు. నేను ఇందులో ఒక వంతు మాత్రం చేస్తున్నాను, ఇంకా 3 వంతులు ద్రాక్ష ఉన్నాయండి. ముందుగా వీటిని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోని సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకొని ఈ ద్రాక్ష పళ్ళు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ తోటల్లోనే కెమికల్ స్ప్రేలు అవన్నీ చేస్తారు కదా, సో అందుకోసం అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కడుక్కున్న ద్రాక్ష పళ్ళు వేసుకోవాలండి అందులోని. ఇప్పుడు నేను వేస్తున్న పాలు వచ్చేసరికి టోన్డ్ మిల్క్ అండి. ఇవి డిమార్ట్లో తీసుకున్నాను. లీటరు 45 రూపాయలు పడిందండి. నేను ఇది పావు లీటర్ కన్నా తక్కువగానే వేసాను మిల్క్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి బెల్లం పాకం అండి. నేను బెల్లాన్ని పాకం పట్టి ఉంచుకుంటాను. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కాఫీ టీల్లో కానీ జ్యూస్లో కానీ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇట్లా చేస్తానండి. ఐస్ క్యూబ్స్ అండి, మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇవి వచ్చేసరికి సబ్జా గింజలు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టానండి. ఇవి వేసవి కాలంలోని శరీరంలోని వేడిని, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అంటారు కదా, అందుకని సబ్జా గింజలు వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న జ్యూస్ని కూడా ఫిల్టర్ చేసుకున్నాను. ఇది ఇద్దరికి సరిపడా వచ్చిందండి జ్యూస్ వచ్చేసరికి. నాకు ఓవరాల్గా ఖర్చు 40 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో మాత్రమే అయింది. అదే మనం బయట తీసుకోవాలనుకుంటే ఒక్కరికి వచ్చేసరికి 60 నుంచి 80 రూపాయలు అవుతుందండి. ప్లస్ బయట ఎలా చేస్తారో తెలియదు కదా, సో ఇంట్లో మనము ఈజీగా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.